అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఏ టాజిల్స్, ది థ్రెడ్స్ ఆఫ్ ఎలిగెన్స్. శారీ టాజిల్స్ అనగానే ఫస్ట్ అందరూ థ్రెడ్స్తో వేస్తారు, కానీ సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్తో చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ఇది. ఫస్ట్గా శారీలో మనకి 3 షేడ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అందులో 2 వేరియంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ పిక్ చేసుకున్నాము. ఎవ్రీ షేడ్ కలర్కి ఒక 1 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఫస్ట్గా నేను క్లాత్ని ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత ఒక బ్యాంగిల్ యూస్ చేసి మార్కింగ్స్ పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీ మనకి ఒక 2.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత అవి రౌండ్గా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క టాజిల్ చేయడానికి ఈచ్ కలర్వి 4 లేయర్స్ తీసుకుంటున్నాను. ఈ 4 లేయర్స్ తీసుకోవడం వల్ల మనకి టాజిల్ అనేది ఫ్లాట్ షేప్లో కనిపిస్తుంది. మరి థిన్గా ఉంటే కూడా లుక్ ఉండదు. టాజిల్ ప్రిపేర్ చేయడానికి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం నెట్ ఫ్యాబ్రిక్ని అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్లీ నా శారీ బేస్ కలర్ రెడ్ ఉంది, సో నేను రెడ్ అనేది శారీ టాజిల్ లోపలికి వచ్చేలాగా పెట్టాను. అప్పుడు మనకు కలర్ వేరియేషన్ అనేది మంచిగా కనిపిస్తుంది. తర్వాత రౌండ్ బీట్ కానీ లేకపోతే ఒక పర్ల్ ఆర్ థర్మాకోల్ బాల్ మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఇలా మన చూపించిన విధంగా సెంటర్లో పెట్టుకోవాలి. ఒకవేళ పర్ల్ కానీ రౌండ్ బీట్ కానీ తీసుకుంటే దాని ఒక హోల్ అనేది మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు మన నీడిల్ అనేది శారీ టాజిల్ అటాచ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ముందే చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకోవాలి. నాట్ కొంచెం గట్టిగా ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే మన టాజిల్ కూడా లూజ్గా ఉండదు, గట్టిగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా మనకు శారీకి రిక్వైర్ అయిన టాజిల్స్ అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముందుగా ప్రిపేర్ చేయడం వల్ల మనకి శారీస్ టాజిల్స్ అనేది స్టిచ్ చేసేటప్పుడు త్వరగా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా చేసేయచ్చు. ఇంకా కమింగ్ టు ది మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్, శారీ పళ్ళుని నేను నీట్గా అరేంజ్ చేసుకొని మార్కింగ్స్ పెట్టుకున్నా. మార్కింగ్స్ నేను అప్రాక్సిమేట్గా ఒక 3 ఫింగర్ డిస్టెన్స్ ఆర్ మనము ఒక 2 ఇంచెస్ గ్యాప్లో పెట్టుకోవాలి. టాజిల్ నేను ఇంకా ఎలిగెంట్గా కనిపించడం కోసం గోల్డ్ బీడ్స్ ఇంకా మోనాలిసా బీడ్స్ కూడా యూజ్ చేశాను. ఫస్ట్ నేను ఒక గోల్డ్ బీడ్ని తీసుకొని దాని తర్వాత ఒక మోనాలిసా బీడ్, దెన్ అగైన్ ఒక స్మాల్ గోల్డ్ బీడ్ పెట్టేసి తర్వాత మన టాజిల్ని కూడా యాడ్ చేశాను. తర్వాత నేను ఒక చిన్న గోల్డ్ బీడ్ తీసుకొని అది నెట్ ఫ్యాబ్రిక్ లోపలికి వచ్చేలాగా పెట్టేసి నీడిల్ పైనకి తీసుకొని నాట్ వేసుకోవాలి. శారీ బేస్ కలర్ రెడ్ కాబట్టి నేను టాజిల్స్ అటాచ్ చేయడానికి రెడ్ కాటన్ థ్రెడ్ యూజ్ చేశాను. ఇలా మనం అన్ని టాజిల్స్ కూడా శారీకి అటాచ్ చేసుకోవాలి. టాజిల్ని అటాచ్ చేయడం నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మనం టాజిల్స్ ఎంత నీట్గా ప్రిపేర్ చేసినా కూడా నాట్ అనేది లూజ్గా ఉంటే టాజిల్ లుక్ అసలు కంప్లీట్ అవ్వదు. సో మనం నాట్ అనేది ఒక 2-3 టైమ్స్ వేసుకోవాలి. అండ్ నాట్ కూడా మనకి బయటికి కనిపించకుండా మనం లోపలికి వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. శారీ ఎంత సింపుల్ది అయినా సరే టాజిల్స్ అనేవి బ్యూటీని ఇంకా యాడ్ చేస్తూ ఉంటాయి. ఇలా టాజిల్ ప్రిపరేషన్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మాకు ఇన్స్టాలో కూడా ఏఏ టాజిల్స్ అనే పేజ్ ఉంది. Please do check our Insta page and do like, share and subscribe to our channel. Updated tutorials కోసం bell icon ని press చేయండి. Thank you so much for watching.